హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీ బీసీసీఐతో సంప్రదించినట్టు తెలుస్తున్న సమాచారం. అయితే బీసీసీఐ దీనికి సుముఖంగా లేకపోవడం విశేషం. ఎందుకంటే విరాట్ కోహ్లీని పునరాలోచన చేయాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. మరి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఏ అప్డేట్ వస్తుందనేది మనం చూడాలి. ఒకవేళ కనుక రిటైర్మెంట్ ఇస్తే మాత్రం గ్యారంటీగా టీమిండియా నుంచి ఎక్స్పీరియన్స్ ఎంతో అవసరం కాబట్టి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి బీసీసీ అదే ఆశిస్తుంది. సీనియర్ క్రికెటర్స్ ఇప్పటికే ఎవరు లేరు కాబట్టి విరాట్ కోహ్లీని మళ్ళీ పునరాలోచన చేయాలని ఆశిస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే మాత్రం అజింక్య రహానే కానీ, చతేశ్వర్ పుజారా కానీ, అండ్ ఇంకా హనుమ విహారీ కానీ వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఇండియన్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఎంత ఉంది. వీళ్ళు కంబ్యాక్ అవ్వాలి. అండ్ ఎలాగో కరుణాని కూడా స్క్వాడ్లో పిక్ చేయబోతున్నారు కాబట్టి మళ్ళీ పాత టెస్ట్ టీం మన ముందు ఉండాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ కూడా వచ్చేలా ఆశిద్దాం. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 9,200+ రన్స్ అయితే చేశాడు. దీంట్లో 30 సెంచరీస్ అండ్ 31 హాఫ్ సెంచరీస్ అయితే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.